ఒక నరేంద్ర మోడీ చమక్కులు ఇట్లాగే ఉంటుంటాయి అన్నమాట. 2024 అసెంబ్లీ ఎన్నికలలో వెళ్తున్నారు కదా, మీ విజయం ఇప్పుడు మీరు ఇక 2029 కోసం ఆలోచిస్తున్నట్టున్నారు, ఇంకేం ప్రాబ్లం లేదు కదా అంటూ ఇండియా టుడే కాంక్లేవ్లో ఇండియా టుడే చీఫ్ అడిగితే, నేను బంద్ చేస్తోంది ఇక్కడ 29 కోసం కాదు 2047 కోసం అంటూ తనదైనటువంటి స్టైల్లో స్పందించింది. అందరినీ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపరిచిన అంశం ఇక్కడే కీలకమైనటువంటిది. మీడియాలో ప్రచారం కోసం, పత్రికల హెడ్లైన్ కోసం నేను ఆరాటపడే వ్యక్తిని కాదు అంటూ తేల్చి చెప్పారు. హెడ్లైన్ల కోసం కాకుండా డెడ్లైన్ల కోసం పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. ఇండియా టుడే సదస్సులో ఇండియా టుడే ఎడిటర్ ఇన్ చీఫ్ అరుణ్ పూరి ప్రారంభోపన్యాసం చేయడం, 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం మోడీ సిద్ధమవుతున్నారని చెప్పారు. అయితే మోడీ ప్రసంగిస్తూ 2029 ఎన్నికల కోసం కాదు 2047 ఎన్నికల కోసం సిద్ధమవుతున్నామని చెప్పారు. మీరు 2029లోనే ఆగిపోయారు, నేను మాత్రం 2047 కోసం ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభించానంటూ అరుణ్ పూరిని ఉద్దేశించి చెప్పారు. మోడీ ఏం చేయబోతున్నారో తెలుసుకోవడానికి మీ మొత్తం బృందాన్ని రంగంలోకి దించడానికి సూచించారు. తాము వచ్చే లోక్సభ ఎన్నికల్లో నెగ్గి అధికారం నిలబెట్టుకుంటామని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే 5 ఏళ్లలో దేశ ప్రజలు నిర్ణయాత్మక విధానాలను చూడబోతున్నారని చెప్పారు. కీలకమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేయబోతున్నామన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నా కూడా భారత్ మాత్రం వృద్ధిబాటలో మరింత వేగంగా పరుగులు తీయబోతోందని స్పష్టం చేశారు. దేశమే ప్రథమం అనే నినాదంతో మేము వెళ్తున్నామని చెప్పుకొచ్చారు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇండియా టుడే అంటే ఓ రకంగా బీజేపీకి బద్ధశత్రు. ఎప్పటికప్పుడు నరేంద్ర మోడీని తొక్కడానికి ప్రయత్నించినటువంటి వాళ్ళలో వాళ్ళే ప్రథమం. కాంగ్రెస్ పార్టీకి పెట్లాగా ఉంటూ ఉంటారు. అయితే వాళ్ళ దురదృష్టం ఏంటంటే, ఎన్నికల సర్వేలు చేసినటువంటి సందర్భంలో చివరికి బీజేపీ గెలుస్తుందని వాళ్ళే ఇవ్వాల్సి వచ్చింది ప్రతిసారి కూడా. ఇప్పుడు వాళ్ళు అదే లెక్కలో ఇచ్చేశారు కూడా మొన్న కూడా. అందుకనే వాళ్ళ స్పీచ్ ఈయన కౌంటర్ అందుకు.